శ్రీ గురుభ్యో నమః. మా గురువులు ఎండి సౌజన్య గారికి, శ్రీ భీమ్ గారికి, శ్రీ బాపు గారికి అందరికీ పాదాభివందనం. సరస్వతి స్వరూపాలైన మీడియా వారందరికీ పాదాభివందనం. మీ కెమెరా అనే కళ్ళ ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ అందరికీ నమస్కారం. సో నేను ఒక మంచి సినిమా చేశాను. అందరం కష్టపడ్డాం, నేను కష్టపడ్డాను. అంటే దిస్ ఈజ్ నాట్ మై క్రెడిట్, మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. అందరూ కూడా సపోర్ట్ చేశారు, పిచ్చి పిచ్చిగా సపోర్ట్ చేశారు. అంటే ఎలా సపోర్ట్ చేశారంటే, నేను ఎవరినన్నా పెద్దలను అడుగుతున్నప్పుడు భరణి గారి దగ్గరికి వెళ్తాను. భరణి గారా 9ంటికి వస్తారండి, కష్టం అన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి కథ చెప్పిన తర్వాత భరణి గారు సార్ 6ంటికి షాట్ పెడతానండి అంటే 6:15 ఉన్నారు. అలా గోపరాజు రమణ గారు ఆయన ఎక్కడో షూటింగ్ చేసుకుని 2ంటికి హైదరాబాద్ వచ్చి సార్ ఫస్ట్ షాట్ మీ మీదే ఉంటుంది సార్ 6 గంటల 10 నిమిషాలకి అంటే 5:30కి సెట్లో ఉన్నారు ఆయన. దేవి ప్రసాద్ గారు సార్ ఎవ్రీడే ఆయన స్కెడ్యూల్ మొత్తం 7:15కి షాట్ అంటే 6:30కి రెడీగా ఉన్నారు. ఎవ్వరూ కూడా పొరపాటును కూడా ఈడు కొత్తోడని కానీ వెళ్దాంలే అని కానీ ఎవ్వరూ ఆలోచించలేదు. మధుమణి గారు ఆవిడ కూడా, నేను ఎప్పుడన్నా మర్చిపోయినా ఎవరన్నా మర్చిపోయినా మధుమణి గారు ఫోన్ చేసి సార్ ఏంటి టైం చెప్పలేదు మాకు అని మధుమణి గారు అడిగేవాళ్ళు. సార్ క్షమించండి అని మళ్ళీ నేను చెప్పేవాడిని ఈ టైం కండి అని. సో ఇలా అందరూ ఒకళ్ళని కాదు. అండ్ కెమెరామెన్ జగదీష్ గారు అయితే నేను కథ చెప్పినప్పుడు నాతో కూర్చొని 3 నెలలు పేపర్ మీద మేము షార్ట్ డివిజన్ చేసామండి. బికాజ్ ఆఫ్ ఓన్లీ జగదీష్ గారు ఇది ఇంత బ్యూటిఫుల్గా వచ్చింది, ఇంత అందంగా వచ్చింది, అందరూ ఇంత అందంగా అద్భుతంగా కనిపించారు. సో ఆ తర్వాత శంకర్ గారు మేము కథ చెప్పిన తర్వాత హీరోల కోసం వెతుకుతూ ఉన్నాం. అలా చాలామంది హీరోలకు చెప్పాం, వాళ్ళకి టైం కుదరక వేరే వేరే ప్రాజెక్టుల వల్ల ఈ సినిమాలో వాళ్ళు చేయలేకపోయారు. అలా జరుగుతున్నప్పుడు కొత్త వాళ్ళతో చేద్దాం అన్నప్పుడు సరే చేద్దామని వెతుకుతూ ఉన్నప్పుడు వన్ ఫైండ్ ఆయన వచ్చి అన్న వాళ్ళు ఎందుకన్నా నువ్వు చేసి అన్నారు. కంగారేంటి ఎతుకుదాం అన్న, డబ్బులు పెట్టేది ఎవరన్నా, మీరేనండి అన్న, నువ్వు చేసే అన్న అన్నారు. ఓకేనండి చేసేస్తానని వచ్చాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే అందరికి ఒక చిన్న క్లారిటీ ఏంటంటే ఇది కథే హీరో. ఇందులో నేను యదవ అనే ఒక క్యారెక్టర్ చేశాను. అందులో నా తండ్రి పాత్ర పోషించి దాన్ని హీరోగా నిలబెట్టిన గోపరాజు రమణ గారికి, నా ఆపోజిట్ యాంటీ అంటాం కదా, యాంటీ కాదు, నాకు కాంపిటేటివ్గా హీరోగా చేసిన దేవి ప్రసాద్ గారు, హీఈస్ ద హీరో. ఒక తండ్రి కూతురుల కథ, ఒక తండ్రి కొడుకుల కథ, ఒక అమ్మాయి అబ్బాయి కథ, వీళ్ళ ముగ్గురు మధ్యలో ఉండే లవ్ స్టోరీ. సో అలా మా సాహితీ గారు తెలుగు అమ్మాయి 11 మంది తెలుగు అమ్మాయిలకి కథ చెప్పాను నేను. ఎందుకంటే చాలామంది ఫ్రెండ్స్తో నేను అడుగుతుండేవాడిని, తెలుగు వాళ్ళు ఉన్నారు కదా, మీరు ఎందుకు తమిళ నుంచి, బాంబే నుంచి, ఢిల్లీ నుంచి తెచ్చుకుంటారు, ఫస్ట్ తెలుగు వాళ్ళని ట్రై చేయొచ్చు కదా అని. నీకు కంగారేంటమ్మా, నువ్వు వస్తావు కదా చూడు అన్నారు. అన్నప్పుడు నేను 11 మంది తెలుగు అమ్మాయిలకి కథ చెప్పాను. కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళెవరు ఈ ప్రాజెక్ట్లో చేయలేదు. అదృష్టం కొద్దీ సాహితీ గారు ఈ ప్రాజెక్ట్లో చేశారు. బంగారం అందరూ నాకు తెలిసి సినిమా వచ్చిన తర్వాత ఆవిడ మళ్ళీ మా ప్రొడ్యూసర్ గారు కానీ మాకు కానీ దొరకరు, మాకైతే ఆ క్లారిటీ ఉంది. సో శంకర్ గారు, బళ్ళారి శంకర్ గారు, బంగారం శంకర్ గారు గోల్డ్ బిజినెస్ అయింది, మనిషి కూడా అంత మంచి వ్యక్తి. అండ్ ఆర్పి పట్నాయక్ గారి దగ్గరికి చాలాసార్లు వెళ్ళాను, చేయనని చెప్పారు మ్యూజిక్. చేయనమ్మా, లేదండి చేయట్లేదు అంటే రామారావు గారు ఒకసారి వినండి కథ వినండి అన్నారు. చాలాసార్లు వెళ్ళిన తర్వాత కథ విన్న తర్వాత ఆయన చెప్పిన మొట్టమొదటి మాట, ఓహో ఓ హిట్ సినిమాకి పనిచేస్తున్నాం అనమాట అయితే అన్నారు. చాలా చాలా సంతోషించాను. సో ఎవరి పాత్రలకు వాళ్ళు హీరోలుగా చేశారు కాబట్టి ఇట్లు మీ యదవ అనే ఈ సినిమాలో అందరూ మంచి క్యారెక్టర్స్ చేసాం, చాలా చాలా బాగా చేసాం, అందరూ బాగా సపోర్ట్ చేశారు. ఇప్పటికీ లేట్ అయింది కాబట్టి ముగిస్తున్నాను. మీ అందరిని ఎవరిని కూడా డిస్కరేజ్ చేయను, 100%. ఇది 11 లవ్ స్టోరీస్ని సక్సెస్ఫుల్గా నిలబెట్టిన తర్వాత దాన్ని కథగా చేసిన సినిమా ఇది. ఇది చూసిన ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే అమ్మాయి అబ్బాయిని ప్రేమించినా, అబ్బాయి అమ్మాయిని ప్రేమించినా సరే వాళ్ళ ఫాదర్స్ని వాళ్ళ పేరెంట్స్ని కానీ కన్విన్స్ చేయాలి అంటే సినిమా చూడండి. 11 లవ్ స్టోరీస్ అయితే సక్సెస్ అయినాయి, మీది 12వది అవుతుంది. ఇక అక్కడి నుంచి అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అందరికీ మంచి జరగాలని కోరుకుంటాను. చాలా 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 థ్యాంక్స్. అందరినీ అడిగాను, అందరూ ఆన్సర్లు చెప్పారు, కానీ సో మీ లైఫ్లో ఉన్న యదవ ఎవరో చెప్పండి, మీరని మాత్రం చెప్పద్దు. బేసిక్గా అంటే వెరీ కామన్గా చెప్పాలంటే అండి, ఈ టైటిల్ చెప్పినప్పుడు ఆర్పి గారు నాకు నచ్చలేదు. 3 నెలల పాటు ఒక 160 మందిని నేను రకరకాల ఏజ్ గ్రూప్ వాళ్ళని, రకరకాల డిజిగ్నేషన్స్లో ఉన్న వాళ్ళని అందరిని అడుగుతూ ఉంటే ఆ 160 మందిలో 146 మందికి ఈ టైటిల్ నచ్చింది. 3 నెలల తర్వాత అప్పుడు కన్విన్స్ అయ్యి సరే ఇదే టైటిల్ పెడదాము అని చెప్పాను.
ఆ టైటిల్ నాకు కూడా ఫస్ట్ నచ్చలేదు. అయితే ఏంటంటే అప్పుడు అందరిని అడిగిన తర్వాత ఒక ఇట్స్ గుడ్, పాజిటివ్గా ఉంది, అందరికీ నచ్చుతుంది కదా, ప్రాబిలిటీ విన్స్ అని 100% యాక్సెప్ట్ చేసాం. అది యాప్ట్ సినిమాకి. మీ అందరూ కూడా మ్యాక్సిమం అయితే మీ అందరు భయంతో చాలా జాగ్రత్తగా చూసుకుని అడుగులేసాను. ఏమన్నా తప్పులు తడకలు చేసినా బెత్తాలు పట్టుకుని నిలబడకుండా, అలా కాదు త్రినాథ్ ఇలా నడవండి అని చెప్తే అలా నడుచుకుంటూ వెళ్తాను. చాలా చాలా థ్యాంక్స్. ఇంక ఎదో గురించి చెప్పాలంటే బేసిక్గా మన దృష్టిలో హ్యూమన్ నేచర్ ఏంటి అంటే వెరీ కామన్గా ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు కూర్చుని ఉంటే అటు నుంచి ఇద్దరు అమ్మాయిలు వస్తూ ఉంటే ఎవడన్నా హ్యాండిల్ వదిలేసి సైకిల్ దొక్కిన హ్యాండిల్ వదిలిన బండి వెళ్ళిపోయిన మనకు సంబంధం లేని చూసి మనం పిసికేసుకుంటాం. అమ్మని అమ్మ ఏదో కరెక్ట్గా వెళ్ళి అలా ముందు పడతాడరా అప్పుడు కానీ వీడికి ఉండదు అని. అలా మనకి ఇష్టం లేని పని ఎవరు చేసినా, వాళ్ళు మనకి పరిచయం ఉన్నా లేకపోయినా మనం వెరీ క్యాజువల్గా వాడేవాట ఎదవ, ఇక అంతకుమించి ఏం వాడతాం అనేది వాళ్ళ పర్సెప్షన్ బట్టి ఉంటుంది. సో అందుకని ఏంటంటే నేను నా ఫ్రెండ్స్ అందరికీ బేసిక్గా నేనే ఎదవని. అందరూ చాలా చాలా పాఠాలు నేర్పించారు, నా చేయి పట్టుకుని చాలామంది వదలలేదు. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. కొంచెం టైం తీసుకుని ఈసారి నెక్స్ట్ టైము పెట్టుకున్నప్పుడు మీ అందరిని ఇబ్బంది పెట్టకుండా ఇంకొంచెం ఎక్కువసేపు మాట్లాడతాను. చాలా 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 థ్యాంక్ యూ.